ఎప్పుడు తింటా అప్పుడే వద్దనేసింది అది బాగుంది. సార్ కుమార్ గీతి కళంగం ఒకసారి రావాలా కుమార్ తిలక్ లోగలు రాని అన్నీ రావాలి. అట్లే తిన్నాను వెంటనే రాలేని పరిస్థితిలో ఆయన సతీమణి తన సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క అభివృద్ధి గురించి యువత గురించి మేడం భువనేశ్వర్ గారు కూడా 3 నెలలకు ఒకసారి పర్యటనలు వస్తున్నారు. కాకపోతే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటన ఖరారు చేసి రేపు మీకు షెడ్యూల్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. రేపు మధ్యాహ్నం వస్తున్నారు. మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే ఆయన ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేయాలని అన్ని అంశాల్లో కుప్పాన్ని చూసి ప్రతి ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా దీనికి 5 సంవత్సరాలకు సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్, అంటే 5 సంవత్సరాల్లో కుప్పం స్వర్ణ కుప్పంగా ఇక్కడ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ప్రధానంగా మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ అదేవిధంగా పరిశ్రమలు కానీ ఇక్కడ యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమం కానీ అదేవిధంగా సౌర విద్యుత్ శక్తితో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ ట్రెడిషనల్గా ఉన్నటువంటి విద్యుత్ కాకుండా సూర్య రశ్మితో చేసేటువంటి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం కానీ అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర వచ్చేదానికి ఆ సఫల్ లాంటి ఎన్డీడీబీ ప్రాజెక్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తరఫున కార్యక్రమాలు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇవన్నీ చేసేదానికోసం మొదటి రోజు కార్యక్రమంగా ఉన్నది. రెండవ రోజు కూడా ప్రధానమైన కార్యక్రమంలో మొదటిది జననాయకుడు. ఏదైతే ప్రజా సమస్యలు గ్రీవెన్సెస్ వస్తున్నాయో అవన్నీ కూడా రాజకీయ పరంగా పరిష్కారం కావాలి. ఇది పొలిటికల్ గవర్నెన్స్. ఇక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ అమోఘమైన మెజారిటీతో వచ్చింది. 8 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తూ 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రజల యొక్క సమస్య పరిష్కార వేదికగా జననాయకుడు అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన 7వ తేదీ ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాన్ని ప్రారంభం చేసి దాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు. ఇదివరకే గత 3 నెలల నుంచి కూడా వాళ్ళు శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చి దానికి తగినటువంటి సిబ్బందిని అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తారు 7వ తేదీ ఉదయం. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీకందరికీ కూడా సాధారణంగా ఈ కంగుంది చరిత్రాత్మకమైనటువంటి కంగుంది దుర్గం కోట కంగుంది గ్రామానికి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నాతోటి ఇక్కడ కుప్పం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు ఏదైతే
ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయో దానికంతటి కూడా కారణం కీర్తిశేషులు పిఆర్ శ్యామన్న గారి విగ్రహ ఆవిష్కరణ కోసం ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. దానికోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశాం. ఆ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సర్పంచ్ గారు ధనశేఖర్ గారు, ఆ కమిటీ సెక్రటరీగా ఉన్నటువంటి రవిచంద్రబాబు, బిఎంకే రవిచంద్రబాబు గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గోపీనాథ్ గారు, ఎల్ఆర్సి రామచంద్ర గారికి, మీకు అందరికీ తెలుసు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన మెజారిటీ సాధించి 93% స్ట్రైక్ రేట్తో ఈరోజు పరిపాలన బాధ్యతలు చేపట్టి కూటమి ప్రభుత్వంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం, అనేక రకాలుగా అవకతవకలు, పరిపాలనలో వచ్చినటువంటి లోటుపాట్లు, అదేవిధంగా బడ్జెట్ సంబంధించి ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి అన్ని వ్యవస్థలని నాశనం చేసినటువంటి ఆ ప్రభుత్వం యొక్క ప్రభావం నుంచి కోలుకోవడమే చాలా ఇబ్బందులుగా ఉంది. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి విశేషమైనటువంటి అనుభవం, తనకున్నటువంటి మేధాశక్తి, కష్టపడి పనిచేసి రాత్రి పగలు పనిచేసేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు సరి చేస్తూ రాత్రి పగలు పరిపాలన కార్యక్రమాల్లో, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే కార్యక్రమంలో ఆయన చాలా బిజీగా ఉన్నందువలన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం తీసిన వెంటనే మొట్టమొదట పర్యటన కుప్పం, తన సొంత నియోజకవర్గం రావడం, ప్రజలందరికీ కూడా ఆయన్ని గెలిపించినందుకు, వారి ఆశీస్సులు ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసే కార్యక్రమం అవన్నీ కూడా చేశారు.